హాయ్ హలో నమస్తే, నేను మీ కిట్టు. వెల్కమ్ టు 100 టీవీ. ఒక యువతిని నడి రోడ్డుపై నగ్నంగా ఉంచి 5గురు హిజ్రాలు ఆమె మర్మాంగాలపై కారం ఉప్పు చల్లి ఆమెని గాయాలయ్యేట్టు కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇంకా విషయం ఏమిటి అని విచారిస్తే ఆమె హిజ్రా కాదు, అమ్మాయి హిజ్రాగా వేషం ఎత్తి భిక్షాటన చేసుకునేది. కాకపోతే ఆమె హిజ్రా కాదని చెప్పి ఎవరైతే హిజ్రాలకు హెడ్ ఉంటారో వాళ్ళకి తెలుసు, కానీ నార్మల్గా ఉండే హిజ్రాలకి తెలియదు. ఈమె హిజ్రా కాదు, అమ్మాయి అని ఈ 4-5 ఎవరైతే హిజ్రాలు ఆమెపై దాడి చేశారో వాళ్ళకి తెలిసింది. సో అందుకే ఆమెని పట్టుకొని నడి రోడ్డు పైన బట్టలిప్పి ఇలా కొట్టి కారం చల్లి ఇంత రాద్ధాంతం చేశారు. దీనికి సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది. అది మరి ఎవరు తీశారో తెలియదు, కానీ ఆ వీడియో సోషల్ మీడియాలో పెట్టగానే విపరీతమైన లైక్లు, విపరీతమైన షేర్లు వచ్చాయి. ఏంటి అని ఆరా తీస్తే ఇంతకు తన్నులు తిన్నది ఎవరు, అక్కడ గాయపడింది ఎవరు అని పోలీసు వాళ్ళు ఆరా తీసి ఆమె దగ్గరికి వెళ్తే ఆమె ఏం చెప్పిందంటే, ఇలా 4-5 మంది హిజ్రాలు వచ్చి నాపై దాడి చేశారండి. నేను ఒక అమ్మాయిని, కాకపోతే హిజ్రాగా వేషం ఎత్తి నేను భిక్షాటన చేసుకునేదాన్ని. ఈ విషయం ఏదైతే ఉందో, నేను అమ్మాయి అనే విషయము ఓన్లీ హెడ్స్కి మాత్రమే తెలుసండి, నార్మల్గా ఉండే హిజ్రాలకి ఎవరికి తెలీదు. కాకపోతే తెలియని విషయంలో వాళ్ళు వచ్చి నా మీద దాడి చేశారు. నేను అప్పుడెప్పుడో పూణేలో ఉండేదాన్ని, పూణేలో నన్ను కొంతమంది హిజ్రాలు కొట్టారు. దానిపై నేను ప్రతిస్పందనగా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు పెట్టాను. ఆ వీడియోలు, అప్పటి వీడియోలు ఇప్పుడు చూసి ఇప్పుడున్న వాళ్ళు నన్ను వచ్చి ఇక్కడ రోడ్డు పైన చూసి నన్ను గుర్తుపట్టి నన్ను కొట్టారు. సో ఇది చాలా నాకు బాధగా ఉంది అని చెప్పి ఆమె పోలీసులతో వెల్లడించింది. సో ఈ విషయం గురించి మనతో చర్చించేందుకు బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కరుణమ్మ గారు మనతో ఉన్నారు. ఆమెతో ఆమె అనేసాను. సో ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీ కరుణమ్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడారు. నమస్తే అమ్మ. నమస్తే. విన్నారు కదమ్మా, ఇలా హిజ్రాలు ఒక 5 మంది హిజ్రాలు, ఒక ఆడామెని, ఒక లేడీని రోడ్డు పైన బట్టలు ఇప్పేసి ఆమె మర్మాంగాలపై కారం ఉప్పు జల్లి ఇలా విచక్షణ రహితంగా ఆమెను కొట్టి గాయాల పాలు చేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ విషయం చుట్టుపక్కల చాలా మంది చూస్తున్నారు. అది బస్ స్టాండ్ కు సమీపంలోనే ఉంది. చాలా మంది జనాలు ఉన్నారు, కానీ ఎవరు స్పందించలేదు. కాకపోతే ఎవరో ఒక వీడియో తీశారు. వీడియో తీసి ఆయన సోషల్ మీడియాలో పెట్టాడు. మరి ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్ ఇలా. సో ఆ వీడియో కాస్త వైరల్ అయ్యి పోలీసుల దాకా వెళ్ళింది. అసలు ఎందుకు వీళ్ళు అట్లా ఒక అమ్మాయిని పట్టుకొని కొడుతున్నారు, ఎవరి అమ్మాయి, ఎందుకు అని వాళ్ళు విచారిస్తే ఆ అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడిగారు వీళ్ళు. అడిగితే ఆ అమ్మాయి చెప్పిందంట, బేసిక్ గా నేను అమ్మాయిని కాదండి, అబ్బాయిని. నేను ఇలా హిజ్రా వేషం ఎత్తి అడుక్కుంటా ఉంటాను, భిక్షాటన చేస్తాను. ఇది ఈ రియలిస్టిక్ మ్యాటర్ ఈ 4-5 మంది హిజ్రాలకు తెలిసి ఆ హిజ్రాలు వచ్చి నన్ను పట్టుకొని కొట్టడం జరిగింది. నేను అమ్మాయి అన్న విషయము ఎవరైతే హిజ్రాలకు హెడ్ ఉంటారో వాళ్ళకి తెలుసు, ఇక్కడ ఉండే చిన్న చిన్న హిజ్రాలకు తెలియదు. అందుకే వాళ్ళు వచ్చి నా పైన దాడి చేశారు, వీళ్ళపై కేసు బుక్ చేయాలంటే వాళ్ళు కూడా కేసు బుక్ చేసి ఈ 4-5 మంది హిజ్రాలు ఎవరైతే ఆమెను కొట్టారో వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే అమ్మ, నాకు ఒక డౌట్. ఎక్కడో పూణేలో ఆమె ఇబ్బంది పడి ఎవరో హిజ్రాలు ఆమెను కొడితే ఈమె ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెడితే ఇక్కడున్న వాళ్ళు రియాక్ట్ అయ్యి ఈమెను పట్టుకొని కొట్టారంట. ఎలా చూడాలమ్మా దీన్ని? ఇక్కడ ప్రప్రథమంగా మనము మాట్లాడుకోవాల్సిన విషయము ఒకటి ఏంటి అంటే, అమ్మాయి లేదా కేవలము అబ్బాయి హిజ్రా కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు హిజ్రాల వేషధారణతోటి భిక్షాటన చేయడం అనేది వాళ్ళకి కోపం తెప్పించిన విషయము. అందువల్ల వాళ్ళు అతని మీద లేదా ఆవిడ మీద దాడి చేయడం అనేది జరిగింది. అంతే కదా ఈ సంఘటనలో మనకు తెలిసిన విషయం. అయితే అది దారుణం అండి. అలాగా పొరపాటున బ్రతుకు తెరువు కోసం భిక్షాటన చేసుకుంటున్నప్పటికీ వాళ్ళు అంత క్రూరంగా దాడి చేసి హింసించవలసిన అవసరం లేదు. నోటితో మందలించి ఇంకోసారి ఇలా చెయ్యొద్దు, నువ్వు ఏదైనా పని పాటలు చేసుకు బతుకు అని
మందలించి పంపేయాలి. కానీ అవునమ్మా, మందలించాల్సిన అవసరం ఏముందమ్మా? వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టచ్చు కదా. పోలీస్ స్టేషన్లు అండి, పోలీస్ స్టేషన్లో అన్ని చోట్ల అందరూ ఆ, అందరినీ ఎంతమందినని అటెండ్ అవుతారు? పోలీసులు కూడా మనుషులే కదా, వాళ్ళకి నిత్యము అనేక కేసులతోటి దే విల్ బి బిజీ ఆల్వేస్. అటువంటి సందర్భంలో ఎవరైతే నార్మల్గా భిక్షాటన చేసుకొని జీవనం గడిపేటువంటి హిజ్రాస్ ఉంటారో వాళ్ళు పోలీస్ స్టేషన్లకి వెళ్ళడానికి వాళ్ళు జంకుతారు. ఒకవేళ వీళ్ళు వస్తే పోలీసులు కూడా వాళ్ళకి కొంత సమయం వెచ్చించడానికి జంకుతారు. అదే ఒక మంచి ఆడి కారులో ఒక ఖరీదైన వస్త్రధారణతో నగ నట్ర పెట్టుకుని ఒక మంచి స్థాయిలో ఒక హిజ్రా వెళ్ళారనుకోండి పోలీస్ స్టేషన్కి, ఎవరో ఒక జమీందారుని వచ్చినట్టుగా భావించి వాళ్ళు ఇంకా మనం కాదు అంటే వీళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, లేనిపోని గొడవలు వస్తాయని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చి మాట్లాడే అవకాశాలు చాలా ఉన్నాయి. సామాన్య మానవులకి వెంటనే రియాక్ట్ అవ్వకపోవడం అనేది జరుగుతోంది మన సొసైటీలో, మన ఎంటైర్ కంట్రీలోనే జరుగుతోంది, ఒక్క ప్రదేశంలో కాదు. అయితే ఈ విషయంలో కూడా తగిన మార్పులు తెచ్చే ప్రయత్నం మన స్టేట్లో జరుగుతోంది, అంతవరకు నేను చెప్పగలను. అయితే ఎవరైతే అమ్మాయినా మీరు చెప్పింది, ఆ అమ్మాయిని ఈ హిజ్రాలు హింసించటము, అలాగా క్రూరంగా బాధించటము, వికృతంగా జనాల మధ్యలో వివస్త్రం చేసి హింసించటం అనేది ఎంత మాత్రము క్షమించరానటువంటి విషయము. ఏమండి, ఇంకా పాపం ఆ బిడ్డ ఏ పరిస్థితుల్లో దిక్కుతోచగా భిక్షాటన చేసుకుంటూ బతుకుతోందో, తెలివితేటలు కూడా అట్టే ఉండవు. ఉంటే ఇలా హిజ్రాలాగా వేషధారణ ధరించి అలాగా చప్పట్లు కొట్టుకుంటూ భిక్షాటన చేయవలసిన అవసరం లేదు. ఏ గుళ్ళ ముందో ఎక్కడో కూర్చొని భిక్షాటన చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు అన్ని చోట్ల భిక్షాటన చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, అలా అందరితో పాటు ఆవిడ భిక్షాటన చేసుకోవచ్చు. మరి అక్కడ భిక్షాటన చేసుకోవడానికి ఏం ప్రాబ్లము? ఈ భిక్షాటన చేసే వాళ్ళల్లో కూడా అసోసియేషన్లు, రూల్స్, పద్ధతులు, వాళ్ళకు కూడా ఒక గ్యాంగ్ లీడర్లు, ఈ ప్రాంతం నాది నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు కొత్త వాళ్ళు వస్తే. మరి ఇది నా ప్లేస్ నువ్వెందుకు వచ్చావు అని అడుగుతారు. ఏం చెప్తుంది? నువ్వెవరివి అంటారు. లేదా వాళ్ళు ఈ అమ్మాయి మీద అధికారం చెలాయిస్తారు, హింసిస్తారు. వాళ్ళు కూడా మామూలు భిక్షాటన చేసుకునే వాళ్ళు కూడా వాళ్ళ చేసే దురాగతాలకి ఈ అమ్మాయి తట్టుకోలేక ఇలా ఇలా పెడితే భయపడతారు. హిజ్రాలను చూసి జనరల్గా భయపడే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళు అర్ధనారీశ్వర స్వరూపులు కదా, వాళ్ళకి కొంచెం భయభక్తులు ప్రదర్శిస్తారు అందరూ. అందుకని ఆ గెటప్లో భిక్షాటం చేసుకుంటే తనకి సేఫ్టీ అనుకుందేమో పాపం. ఏది ఏమైతేనేమి ఆమె విషయం అయ్యో పాపం అనుకోవాల్సిందే. ఇకపోతే హిజ్రాల్లో ఉన్న ఒక మంచి క్వాలిటీ చెప్తాను నేను, అంటే వాట్ ఐ అబ్జర్వ్డ్. వాళ్ళు ఎంత మానవత్వము లేదా సాటి మానవుల్లా చూడాలి అనేటువంటిది వాళ్ళలో ఎంత ఎక్కువగా ఉంది అంటే దానికి నిదర్శనం ఈ దాడి. అంటే వాళ్ళ హిజ్రాల్ని వాళ్ళు నెత్తిమి పెట్టుకుంటారు, కానీ వాళ్ళు వాళ్ళ సమాజంలో చేర్చుకోరండి. వాళ్ళకు ఒక పెద్ద ఇది ఉంటుంది, యూనియన్ ఉంటుంది, పద్ధతులు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ జీవన విధానానికి అనర్హులైన వాళ్ళని వాళ్ళు జాయిన్ చేసుకోరు. ఎలా చేసుకుంటారు? ఎందుకు చేసుకోవాలి అసలు? వాళ్ళని మీరు ఇలా వేలెత్తి చూపిస్తున్నారుగా నువ్వు హిజ్రావి అని, మరి అప్పుడు అలాంటప్పుడు వాళ్ళు చేర్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సంబంధిత వ్యక్తులనే వాళ్ళ సమాజంలో చేర్చుకుంటారు. వాళ్ళ కష్ట నష్టాలు, వాళ్ళ బాధల్లో భాగం పంచుకుంటారు. వాళ్ళని ప్రేమగా గౌరవంగా చూసుకుంటారు. వాళ్ళు ఆఖరికి వాళ్ళలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ నాకు అర్థమైంది ఏంటంటే, సరే ఈ అమ్మాయిని అయ్యో పాపం అనాల్సిందే, కానీ
అమ్మాయి చేసింది కూడా ఒక రకంగా తప్పు. ఎందుకంటే తను వాళ్ళకి సంబంధించినటువంటి అర్ధనారీశ్వర స్వరూపం కాదు ఆవిడ. బ్రతుకు తెరువు కోసము అలాంటి వేషం కట్టింది. అది వీళ్ళకి ఇబ్బందికరంగా అనిపించింది. వాళ్ళు దానికి మందలించి ఉంటే సరిపోయేది. అలా చేసుకోవడం, అలా హింసించడం మాత్రం తప్పు. అది ఇంకా వాళ్ళలో ఉన్న గుడ్ క్వాలిటీ చెప్తా ఉన్నాను. అదేమిటి అంటే, చూడండి, సమాజంలో ఈ రోజున మనము ఉదయం నుంచి రాత్రి లోపల ఎన్నో రకాల అక్రమ సంబంధాల గురించి, అన్యాయాల గురించి, రేపుల గురించి, మర్డర్స్ గురించి వింటున్నాము. వినలేక ఇబ్బంది పడుతున్నాము. చెవుల్లో సీసం పోసుకుంటే బాగుండు అనిపించేటువంటి దుస్థితిని మనము అనుభవిస్తున్నాం ఇప్పుడు. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎన్నో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. కానీ వాటి గురించి ఆలోచించేవాళ్ళు, వాటిని అదుపు చేసేవాళ్ళు ఎవ్వరూ కనబట్టలేదే అని బాధపడుతున్నాం మనం. ఎవరైనా వచ్చి ఆదుకుంటే బాగుండు, ఇలాంటివి జరగకుండా ఆపితే బాగుండు అని మనము ఎంతగానో ఈ టాపిక్సే తరచూ మాట్లాడవలసి వస్తుంది. కేవలము సమాజం యొక్క మేలు కోరి మాట్లాడుతున్నామండి, అంతేగాని మన కాలక్షేపం కాదు ఇవి. అయితే మానవుల్లో, సామాన్య మానవుల్లో యూనిటీ ఎంత మాత్రము లేదు. స్వార్థము, స్వప్రయోజనాలు, ఎవరి లైఫ్ వాడిది తప్ప పక్క వాళ్ళు బాధలో ఉంటే మనకెందుకు అని పట్టించుకోకుండా వెళ్ళిపోయే వాళ్ళే 98% ఉన్నారు ఈ సమాజంలో. కానీ వాళ్ళ సమాజంలో చూడండి, వాళ్ళు ఒక్కళ్ళకి తేడా వస్తే 10 మంది పరిగెత్తుకొస్తారండి. ఒక వాళ్ళకి సంబంధం లేని, వాళ్ళ కమ్యూనిటీకి చెందని ఒక వ్యక్తి వాళ్ళ కమ్యూనిటీ వేషధారంతో, గెటప్ తోటి అక్కడ భిక్షాటన చేసుకుంటూ బతుకుతుంది అని తెలిసి వాళ్ళు 10 మంది పరిగెత్తుకొచ్చారు, నో గెట్ అవుట్ అని చెప్పడానికి. చూసారా ఎంత యూనిటీను? మరి మన వాళ్ళలో ఎక్కడుంది యూనిటీ? ఏమైపోయింది? ఐకమత్యం లేదు. అందుకే ఇన్ని అన్యాయాలు, అక్రమాలు, మానభంగాలు, మర్డర్లు జరుగుతున్నాయి. మానవులందరూ కూడా సంఘటితంగా ఐకమత్యంతో సాటి మనుషుల కష్ట నష్టాల గురించి కొంచెమైనా ఆలోచించగలిగితే, ఒక దేశ పౌరులుగా కనీస బాధ్యతగా భావించి మానవత్వంతో ప్రవర్తించగలిగితే ఇటువంటి దారుణాలు కొంతవరకైనా తగ్గుతాయి అని నా అభిప్రాయం. అంచేత ఈ హిజ్రాల్లో ఉండే రకరకాల వాళ్ళలో కూడా రిచ్ పీపుల్ ఉంటారు, పూర్ పీపుల్ ఉంటారు. అలాగే ఎంతోమంది అన్యాయం చేస్తే బలైపోయిన వాళ్ళు, బలి అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారండి. అందుకని వాళ్ళ పట్ల మనము మానవతా దృక్పథంతో ఉండాలి, గౌరవంగానే చూడాలి వాళ్ళని. కాకపోతే వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఇలా హద్దుమీరిన కోపంతో ఆ రకంగా సాటి మనిషి కదా అమ్మాయి, వాళ్ళ సంఘానికి చెందిన వ్యక్తి కాకపోవచ్చు, అలా హింసించకుండా ఉండాల్సింది. మరోసారి ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని అందరికీ సభాముఖంగా మనవి చేస్తున్నాను.